అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి P4 సర్వే అయితే జరుగుతుంది కదండి మన ఆంధ్రప్రదేశ్‌లో. ప్రస్తుతానికైతే చాలా మట్టుకు అయితే కంప్లీట్ కూడా అయిపోవడం జరిగింది. అసలు ఈ P4 సర్వే అనేది పేదరిక నిర్మూలనకి సంబంధించి మనకి ఈ P4 సర్వే అనేది ఎందుకు జరుగుతుందో తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఎగిరి గంతైతే వేస్తారండి. చాలా మట్టుకు ఈ P4 సర్వేలో వచ్చే క్వెషన్స్ మీది సొంత ఇల్లా? మీకు బైక్ ఉందా? మీకు 4 వీలర్ ఉందా? లేదా మీకు ఫ్రిడ్జ్ ఉందా, టీవీ ఉందా, ఏసీ ఉందా, వాషింగ్ మిషన్ ఉందా, కూలర్ ఉందా, ఇలా మన ఇంట్లో వాడుకునే ఒక పేద మధ్యతరగతి మనుషులు ఇంట్లో యూజ్ చేసుకునే మన గృహోపకరణాలు మనల్ని ప్రత్యేకించి ఈ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందండి. ఈ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు? మనకిచ్చే పథకాలు ఏమైనా తగ్గిపోతాయా, లేకపోతే మనకి రేషన్ కార్డు తీసేస్తారా? ఇవన్నీ ఉంటే ఇలాంటి ఆలోచనలో పడ్డారు కదండి. అయితే అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు అనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మటుకు ఛానల్ అయితే చూస్తున్నారండి, లైక్ అయితే చేయట్లేదు. అలాగే వ్యూస్ కూడా చాలా మటుకు తగ్గిపోతున్నాయి. ఒక మంచి వీడియోని మీరు ఆదరిస్తే ఇది చాలా మందికి చేరుతుందండి. ఈ P4 సర్వే అనేది మనకు మనం చేసుకోవడానికి ఒక QR కోడ్ ను కూడా ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా ఒకేలా P4 సర్వే కంప్లీట్ అవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ QR కోడ్ ద్వారా కూడా మన ఓన్ గా అయితే మనం చేసుకోవచ్చు, మన ఫోన్ నెంబర్ ద్వారా. అలాగే మనకి అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు అనేది అయితే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో P4 సర్వే అనగా పీపుల్స్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అండి. ఇది ఏంటంటే మనకి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేదలకు ఏదో విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ సర్వేని అయితే చేపట్టడం జరిగింది. ఈ సర్వేలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే విదేశాల్లో ఉన్న తెలుగు సంపన్నులు ఏపీలోని ఉన్న 20% పేద కుటుంబాలకైతే సహాయం చేయాలని ఆలోచిస్తున్నారంటండి. అయితే మనము ప్రతి ఒక్కరూ పేదవారమనే చెప్తాం కదా. ఈ సర్వేలో ఏంటంటే సచివాలయ సిబ్బందికి మనకి ఏమున్నాయో ఏం లేదో తెలుసు కాబట్టి అందులో 90% జెన్యున్ గా అయితే సర్వే అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా ఈ సర్వేలో రేషన్ కార్డులు పోవడం అని లేకపోతే ప్రభుత్వ పథకాలు పోవడం అనేది అయితే ఏమీ ఉండదండి. జస్ట్ ఓన్లీ ఒక 20% పేద కుటుంబాలను గుర్తించి ఆ పేద కుటుంబాలకి ఈ తెలుగు NRIలు ఉన్నారు కదండి, విదేశాల్లో సెటిల్ అయిన వారందరూ కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ ప్రోగ్రామ్ ని పెట్టారండి. ఇది ఉగాదికి అయితే అమలైతే అవుతుంది. ఈ ఉద్దేశం కార్యక్రమాలను అయితే ప్రభుత్వం అధికారికంగా అయితే చెప్పింది మనకి ఉగాది కల్లా జరుగుతుందని. వెనుకబడిన కుటుంబాల వారిని దత్తత తీసుకుని వారికి ఆర్థిక సహాయం కల్పించడం, ఉద్యోగాలను ఇప్పించడం వంటివి అయితే ఇందులో భాగంగా ఉన్నాయండి. మొత్తంగా స్వర్ణాంధ్ర లక్ష్యంగా అయితే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లయితే ప్రభుత్వం చెప్పింది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అండి. చాలా మంది P4 సర్వే ఎందుకు జరుగుతుంది, మాకు కారు ఉందని చెప్పాను, మాకు కారు లేదు, మాకు బైక్ ఉంది, రేషన్ కార్డు ఏమైనా పోతుందా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఎవరు అయితే టెన్షన్ పడకండి. వీళ్ళందరికీ కూడా మంచి మంచి విధంగా పథకాలని అందాలని, ఇంకా ముఖ్యంగా వారికి ఇంకా సహాయం చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ సర్వే అయితే జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.